ఆగండి, ఆగండి, ఆగండి ఫ్రెండ్స్. అందరికి ఉపయోగపడే విషయమే. అంటే తెలిసిన వారికి కాదు, తెలియని వారికి మాత్రమే. మీలో ఎవరైనా కుకు ఎఫ్ఎం యాప్‌ని డౌన్‌లోడ్ చేశారా? అయితే మీరు ఖచ్చితంగా కొద్దిగా కొన్ని చూసుకోండి. లేకపోతే డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు నాలాగా. ఎందుకంటే కుకు ఎఫ్ఎం యాప్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు అంటే దాన్ని ప్రమోట్ చేస్తుంటారు ఎవరు? మన 'దుల్కర్ సల్మాన్' గారు అండ్ ఎవరో హీరోయిన్ ఎవరో ఉన్నారులే. అయితే ఫ్రీ ట్రయల్ రూ. 2తోని లాగిన్ అయ్యి మళ్ళీ వెంటనే మన నుంచి డెబిట్ అయ్యి క్రియేట్ అయిపోతది అది. కానీ ఫ్రీ ట్రయల్ వారం తర్వాత ఖచ్చితంగా ఆటో పే అనేది యాక్టివేట్ అయిపోద్ది. మనం ఎప్పుడైతే దాన్ని లాగిన్ అయ్యామో యూపీఐ ద్వారా రూ. 2 కట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా యాప్ ఆటో పే అయిపోద్ది. ఫోన్‌పేకి దానికి అకౌంట్‌కి దానికి. మనం ఇన్‌స్టాల్ చేసి దాని గురించి తెలుసుకోకుండా ఒక గంట 2 గంటలు చూస్తాం ఏదో, నెక్స్ట్ అది అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాం. కానీ అది ఆటో పేలో ఉంటుంది. మనం వాడినా వాడకపోయినా అదే యాప్‌ని యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే ఖచ్చితంగా ఆ వారం తర్వాత ఆటోమేటిక్‌గా ఒక రూ. 499 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటదది. నీ దీంట్లో యాప్ ఉన్నా లేకపోయినా అన్‌ఇన్‌స్టాల్ చేసినా సరే దాన్ని చూసుకోండి కొద్దిగా. ఎందుకంటే నేను ఈ మధ్యనే నేను రూ. 1000 వేస్ట్ చేసుకున్నాను దానివలన. అనవసరంగా వేస్ట్. ఎందుకంటే నేను అలాగా స్క్రోల్ చేస్తుంటే ఆ యాప్ తగిలింది. ఇన్‌స్టాల్ చేశాను. ట్రైలే కదండి రూ. 2 పంపించాను. ఓకే. అంతా బాగుంది. మళ్ళీ అన్‌ఇన్‌స్టాల్ చేశాను. కానీ ఆటో పే సంగతి నాకు కూడా తెలియదు. నాలాగా చాలామంది ఉంటారు కదా! దానికోసమే చెప్తున్నా. అంటే తెలిసిన వారికి కాదు, తెలియని వారికి. ఖచ్చితంగా యాప్ ఉన్నట్లయితే చూడండి వేగంగా దాన్ని ఆటో పేని మీరు డిలీట్ చేసుకోండి. లేకపోతే అనవసరంగా ప్రతి 3 నెలలకి సబ్స్క్రిప్షన్ రూ. 499 ఒట్టిన అనవసరంగా వేస్ట్ చేసుకుంటారు. వేస్ట్ చేసుకోకండి. దీన్ని ఆఫ్ చేయడం కూడా ఎలాగో చెప్తాను. ఏం లేదు, ఫోన్‌పేలోకి వెళ్ళి ఏవైతే మీ ట్రాన్సాక్షన్ ఐడీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మీ ట్రాన్సాక్షన్ ఐడీ ఉందో కుక్ ఎఫ్ఎంకి వెళ్ళినటువంటి ఐడీలు దాన్ని చూసుకొని అది ఓపెన్ చేస్తే కిందకెళ్తే మేనేజ్ ఆటో పే అని ఉంటుంది. దాని మీదకి వెళ్ళి డిలీట్ ఆటో పే అని నొక్కినట్లయితే వెంటనే మళ్ళీ యూపీఐ పిన్ అడుగుతుంది. కానీ అమౌంట్ ఏం కట్ అవ్వదు. యూపీఐ పిన్ ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా అలాగే చేసి దాన్ని ఆఫ్ చేసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు తెలియని వారు ఏం చేస్తారంటే దాని గురించి అంటే నాకైతే 6 నెలలు పట్టింది అది తెలుసుకోవడానికి. ఎందుకంటే నాకు తెలియలేదు. 2 సార్లు అమౌంట్ కట్ అయినంత వరకు కూడా నాకు అవగాహనే రాలేదు అసలు. కాబట్టి మీకోసం చెప్తున్నాను. అంటే తెలిసిన వారి కాదు, తెలియని వారి కోసం. ఇలాగే చాలామంది డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకుంటారు. నేను కూడా యాప్‌ని అసలు ఇన్‌స్టాల్ చేశాను కానీ వెంటనే ఒక గంట ఒక క్రికెట్ గురించి చూశాను. వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేసాను. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఒక యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసి దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి అన్నిట్లికి అలౌ ఇస్తామో వెంటనే ఆటో పే అయిపోయింది. ఎప్పుడైతే ఆటో పే అయిపోయిందో యాప్ ఉన్నా లేకపోయినా అదే అన్‌ఇన్‌స్టాల్ అయిపోయినా సరే ఆటో పే ద్వారా ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రతి 3 మంత్స్‌కి తీసుకుంటూనే ఉంటది ఆ రూ. 499. నేను ఇప్పుడు సెప్టెంబర్‌లో ట్రయల్ కోసం అనేసి జస్ట్ ఇన్‌స్టాల్ చేశాను దాన్ని. ఒక హాఫ్ అన్ అవర్ చూసి రూ. 2 కదా చూద్దాం, ట్రయల్ నచ్చితే ఉంచుతాం, లేకపోతే తీసేద్దాం అనే ఉద్దేశంతో ఉంచాను. కాకపోతే ఏంటంటే తిరిగి నాకే బక్ అయిపోయింది. ఎందుకంటే మర్చిపోయాను. ప్రతి ఒక్కరు మర్చిపోతారు ఏంటంటే అన్‌ఇన్‌స్టాల్ చేసేసాం కదా అని ఒక ఇది ఉండిపోతారు. కానీ అన్‌ఇన్‌స్టాల్ చేస్తే సరిపోదు. దాంతోపాటు ఫోన్‌పేలో ఆటో పే అని ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ప్రతి 3 మంత్స్‌కి మీ దగ్గర నుంచి ఆ కుకు ఎఫ్ఎం ఏ అయితే యాప్ ఉందో దానికి రూ. 499 పెట్టిన అనవసరంగా వేస్ట్. రీఫండ్స్ పెడతాండ్రు యాప్‌లోకెళ్ళి. కానీ కొంతమందికి మాత్రమే రీఫండ్స్ అవుతాయి. ఎలా అంటే ఒకసారి యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని పాత అకౌంట్ మరి అడగదు. అసలు సరిగ్గా పని చేయట్లేదు అది అసల. ఇప్పుడు నేను దానికి ఎన్నో రిక్వెస్ట్‌లు పెట్టినా కానీ దానికి అసలు స్పందనే లేదు. ఏదంటే ఈ అకౌంట్ సరైన అకౌంట్ ఇవ్వట్లేదని అనేస్తుంది. ఎందుకు అనవసరంగా వేస్ట్. ఎందుకంటే మనం వాడం దానికి మన అసలు యూజ్‌లెస్ అది మనకి. కాబట్టి చెప్తున్నాను మీకు. ఎవరు కూడా దాన్ని ఇన్‌స్టాల్ చేయకండి. రూ. 2 కోసం కక్కుర్తిపడి నాలాగా మోసపోకండిరా నాయన. అనవసరంగా వేస్ట్ కదా! తీసుకుంది అనవసరంగా వేస్ట్. అదే చెప్తున్నాను. ఎవరు కూడా దాన్ని ఇన్‌స్టాల్ చేయకండి ఇక మీదట కుకు ఎఫ్ఎం యాప్‌ని. ఒకవేళ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసాము అనుకున్న వాళ్ళు అన్‌ఇన్‌స్టాల్ చేసినా సరే ఒకసారి మీ ఫోన్‌పేలోకి వెళ్ళి మీరు రూ. 2 కొట్టే ఉంటారు దానికి. దాన్ని ఓపెన్ చేసి ఆ లింక్‌ని ఓపెన్ చేసి ఆ వీవిస్టర్ అనేసి ఉంటుంది. దాని లోపలికి వెళ్తే మేనేజ్ ఆటో పే అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ ఆటో పే అని ఉంటుంది. దాన్ని నొక్కేసి మళ్ళీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసేసి దాన్ని క్లియర్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మీకు మీ నుంచి అసలు ఎటువంటి సబ్స్క్రిప్షన్ పొందు, ఎటువంటిది ఏమి అవ్వదు. లేకపోతే మీ 3 మంత్స్‌కి కట్ అయిపోతుంటాయి. నాకు సెప్టెంబర్‌లో ట్రయల్ తీసుకుంటే వారం అయిపోయిన తర్వాత అక్టోబర్‌లో కట్ అయిపోయింది. మళ్ళీ నిన్న కట్ అయిపోయింది. అనవసరంగా రూ. 499 అంటే తొలి 499 ఈ 3 మంత్స్ కిందట రూ. 499 ఇప్పుడు రూ. 499 అనవసరంగా వేస్ట్ అయింది. రూ. 1000 బొక్క. ఎందుకంటే వేస్ట్ అసలు యూజ్‌లెస్ మనీ అన్నట్లు అసలు మనం ఉపయోగించకపోయినా సరే అనవసరంగా వేస్ట్ చేసుకున్నట్లు అయిపోయింది అది అసలు. ప్లీజ్ ఎవరు కూడా కుకు ఎఫ్ఎం యాప్‌ని ఇన్‌స్టాల్ చేయకండి. ఒకవేళ చేసినా ఆటో పే అనే ఆప్షన్ ఉంటుంది. ఫోన్‌పేలోకి వెళ్ళి ఆఫ్ చేసుకోండి ప్లీజ్. అంటే తెలిసిన వారి కోసం కాదు, తెలియని వారి కోసం. ఎందుకంటే 100కి 90% ఖచ్చితంగా ఎవరికీ తెలియదు అది. ఓకే.